హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. మేమైతే అన్నవరం నుండి ద్రాక్షారామంకి అయితే వెళ్తున్నాము. దారిలో చాలా చేపల చెరువులు అయితే ఉన్నాయండి. ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాము. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. చూడండి ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ ఆలయం పంచారామాల్లో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు, అమలాపురం నుండి 25 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకల్లో పిలుస్తారు. దీని అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, సతి పార్వతి తండ్రి, శివుని ఆధ్యాత్మిక భాగస్వామి. ఇది స్కంద పురాణాల్లో వివరించబడింది. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయంలో తాబేలులు కూడా ఉన్నాయండి. అవి నడుస్తుంటే చాలా చూడముచ్చటగా ఉందండి. ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందిందండి. ఈ ఆలయం చూడండి, చాలా విశాలంగా పెద్దదిగా చాలా బాగుంది. ఈ ఆలయం చూడడానికి చాలా విశాలంగా ఉంది, అదేవిధంగా చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ ఆలయంని విజిట్ చేయండి. పొద్దున్నే ఆ సూర్య భగవాన్ కిరణాలతో చల్లటి వాతావరణంలో చాలా తృప్తిగా ఉందండి. ఆలయంలో దేవుణ్ణి వీడియో తీయకూడదు కదండి, అందుకని వీడియో తీయలేదు. కాలభైరవ. అదేవిధంగా ఈ ఆలయంలో కాలభైరవుని గుడి కూడా ఉందండి. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. శివలింగాలు ఇక్కడ కోనేరు కూడా చాలా పెద్దగా ఉందండి. ఈ వాటర్తో శివునికి భక్తులైతే అభిషేకం చేస్తున్నారండి. ఇక్కడ ప్రసాదం అయితే తినేసి నెక్స్ట్ అయితే సామర్లకోటకి అయితే వెళ్తున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము.